తక్కువ సంపాదించే వారికన్నా తక్కువ పొదుపు చేసే వారికి ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. డబ్బు ఉప్పు లాంటిది, తప్పకుండా మీకు అవసరం అవుతుంది. కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకపోతే మన సొంతవాడు కూడా పరాయి వాడు అవుతాడు. డబ్బుంటే పరాయి వాడు కూడా మనవాడు అవుతాడు. డబ్బుతో మీరు ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ డబ్బు లేకపోవడం వల్ల ఖచ్చితంగా కష్టాల పాలవుతారు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఎవరి మీద అయినా ప్రేమ, ఆప్యాయత. డబ్బు లేకుంటే 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య ఉంటున్నాం. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివి ఉంది, కానీ డబ్బుకి మనిషిని నకిలీ చేయగలిగే శక్తి ఉంది. డబ్బు కోసం వచ్చే బంధం, డబ్బులు చూసి వచ్చే స్నేహం, డబ్బుతో వచ్చే మర్యాద, ఆ డబ్బు నీ దగ్గర ఉన్నంతవరకే. నీ మనసు చూసి వచ్చిన బంధం, నీ మనస్తత్వం తెలిసిన స్నేహం, నీ మంచితనంతో వచ్చిన మర్యాద, ఇవే నువ్వు చనిపోయాక కూడా నిన్ను గుర్తు చేసుకునేలా ఉంటాయి. డబ్బుతో కొన్ని వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి ఒక 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా మారాలి. కానీ ఒక 1000 రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు. ఎంతమంది చెమటతో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. బిచ్చగాడు అయినా ధనవంతుడైన పోరాడేది డబ్బు కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ డబ్బు ఒకరికి బ్రతుకుని ఇస్తుంది, ఇంకొకరికి బలుపునిస్తుంది. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన డబ్బుకు ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. డబ్బు మనిషిని మార్చదు. డబ్బు మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అంతే. డబ్బు అనే ఆయుధం లేకపోతే జీవితం అనే యుద్ధం చేయలేవు. ఊపిరి ఉన్నంతకాలం డబ్బు నీతో ఉండాలి, గుర్తుపెట్టుకో. డబ్బుని సంపాదించడం గుండుసూదితో నేలను తవ్వడం లాంటిది, చాలా కష్టం. అదే ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండుసూదితో పగలగొట్టడం లాంటిది, చాలా సులభం. రూపాయి పేదోడి దగ్గరికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడు దగ్గర రూపాయికి విలువ ఉండదు. డబ్బులు ఉన్న వాళ్లందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్లందరూ సంతోషించలేరు. నలిగిపోయినంత మాత్రాన డబ్బు విలువ తగ్గదు, మనిషి ఓడిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు.